పరమేశ్వరుడు మనకి ఇంద్రియాలు ఇస్తాడు, మనస్సు ఇస్తాడు, వీటితో పాటుగా బుద్ధినిస్తాడు మనిషికి. మిగిలినటువంటి ఏ ప్రాణికి ఇది ఉండదు. బుద్ధి మాత్రం మనకి అదనంగా ఉంటుంది. దీనితో పాటు మనకి తెలియకుండా వచ్చేది వాసనాబలం ఉంటుంది. అందరు పిల్లలు పుడతారు. ఒక్కొక్క పిల్లాన్ని మీరు చూడండి, చాలా చిన్నతనం నుంచే భగవన్నామని చెప్తూ ఉగ్గు పడితే తాగుతాడు వాడు. అన్నమాచార్యుల వారికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే కానీ ఉగ్గు తాగేవారు కాదు. అందుకే తల్లి ఒడి మొదటి బడి. ఎందుకంత అందమైన మాట అన్నారంటే, అమ్మ పిల్లాన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని బోరు కొట్టేస్తోంది అందం. మరి ఏమిటో తెలియదు, సృష్టిలో పరమాత్మ యొక్క గొప్పతనం. పిల్లాడితో వాడికి ఏమీ రాదు. ఆ పిల్లాడికి అమ్మ చెప్పేది వాడికి అర్థం అవుతున్నాయి అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అన్యాయం, అంతకన్నా అవివేకం ఇంకేం ఉండదు. కానీ తన పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చున్నటువంటి అమ్మకి ఏమి బోరు కొట్టేసి అబ్బా తినేస్తున్నాడు వీడా అని అనుకుంటుందా? అనుకోదు. ఆ పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాన్న జోద పెట్టు అని ఆ రెండు చేతులు తీసి గోవింద 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 అని వాడి తల మీద పెట్టిస్తుంది. ఏది జేజి పెట్టు జేజి పెట్టు జేజి పెట్టు, స్వామిరా జేజి పెట్టు నాన్న అంటుంది. ఏది లెంపలేసుకో లెంపలేసుకో అంటుంది. ఏది ఆయన కాళ్ళకి దండం పెట్టు కాళ్ళకి దండం పెట్టు అంటుంది. అంటే ఇప్పుడంటే పోయి అనుకోండి, ఎందుకు మనకు అవన్నీ దండాలు అయినని ఇప్పుడు మానేశారు. ఇప్పుడు ఎంతసేపు నాన్న 7 గంటల సీరియల్ చూడు 7 గంటల సీరియల్ చూడు, రిమోట్ ఇలా నొక్కాలి, ఛానల్ ఇలా మార్చాలి, ఇవి నేర్పుకుంటున్నాం మనం. అందుకే వాడు కూడా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్లో వాడు పెడతారు తర్వాత. ఎందుకు మనకెందుకు వీళ్ళు మళ్ళీ మెడకో గుదిబండ అని మనము జోదలు పెట్టిస్తే, మనము వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టిస్తే పరమేశ్వరుడి పాదాల మీద పూజా పుష్పాన్ని దాచినట్టు వాడు మనని జాగ్రత్తగా చూసి ఉండేవాడు. సంస్కారం బ్రతికి ఉండేది. జనరేషన్ గ్యాప్ అని వాళ్ళనండం ఎందుకు, దోషం మన దగ్గర పెట్టుకుని. అందుకని చెప్పి ఇవాళ తల్లిదండ్రులే ఇంట్లో ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కాన్ని పాపను ఇక్కడుంచారు అని ఓ పాట వినేవాళ్ళు లేడు. తల్లిదండ్రులకే మంచి మంచి పాటలు అక్కర్లేదు, తల్లిదండ్రులకే 2 కీర్తనలు అక్కర్లేదు. లేనప్పుడు ఇంకెక్కడి నుంచి వస్తుంది? రమ్మంటే సంస్కార బలం ఎటువైపు నుంచి వస్తుంది? ఇవాళ ఎందుకు పనికి రానటువంటి ఒక మాయా తంత్రజాలమైనటువంటి ఒక పెట్టె జీవితాల్ని మార్చేస్తోంది. అంత పాషాణ హృదయాల కింద తయారు చేసేస్తోంది. పాపపు పెట్టె కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుని దానికి దోషలమై బతుకుతున్నాం మనం. సరే, దాని గురించి నేను ఎందుకు అస్తమానంగా అనుకుంటూనే ఉంటాం. తుమ్ముకోవడం చిరంజీవి అనుకుంటూ ఉండడం. సరే, అందుచేత ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్పానంటే, మనకి బుద్ధి అన్నదాన్ని పరమాత్మ అదనంగా ఇస్తారు. దీని చేత మీరు నిశ్చయాత్మకమైనటువంటి స్థితిలో ఉంటారు. ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది మీకు తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే బలహీనము వైపుకి మనని మనం ఒప్పుకుంటాం. మనస్సు ఎంతసేపు ఏం చేస్తుందంటే, ఇంద్రియాలు దేని చేత సుఖపడతాయో అది చెయ్యమనే మనస్సు చెప్తుంది. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మనస్సు ఎప్పుడూ కూడా ఉపవాసం చెయ్యి, ఈ కళ్ళతో టీవీ చూడకు, ఈ చెవులతో నువ్వు పాటలు వినకు అని చెప్పి అది ఎప్పుడు చెప్పదు. మీరు ప్రయత్నపూర్వకంగా మనస్సుని మార్చుకోవాలి. మీకు ఇచ్చింది బంగారం. మీరు బంగారంతో చేతికి ఆభరణం చేయించుకున్నా మీ ఇష్టం, చెవి కుండలాలు చేయించుకున్నా మీ ఇష్టం, రుద్రాక్షమాల చేయించుకున్నా మీ ఇష్టం, ఏది చేయించుకున్నా మీ ఇష్టం. కానీ దానివల్ల బంగారంకి దోషం ఉందా? దోషం లేదు. మనస్సు మీది, ఇంద్రియాలు మీవి. లోపల వెనక నుంచి వాసనలు తరుగుతుంటాయి. గత జన్మలోంచి ఉన్నటువంటి వాసనలు తరుగుతాయి. అట్టే వెళ్ళు అట్టే వెళ్ళు అట్టే వెళ్ళని ప్రయత్నపూర్వకంగా మార్చుకోవడానికే బుద్ధి వస్తుంది. మనస్సు లోపల నుంచి చెప్తుంది, ఎందుకు వచ్చిన రామాయణం నిమ్మతి లేకపోతే సరి ఎందుకది అంటుంది. కానీ రామాయణం ఏమిటో, రామనామం ఇక్కడ కూర్చుని 11 మాటలు చెప్పిన దాని ఫలితం ఏమిటో ఇప్పుడు తెలియదు. దీని ఫలితం ఒకనాడు అకస్మాత్తుగా పెద్ద ప్రమాదానికి కొడుకు గురై బ్రతికాడు అనుకోండి. తలకి తగిలి తల పగిలిపోవలసినటువంటి కొడుక్కి కాలొక్కటే విరిగిపోయి కొడుకు బతికాడు అనుకోండి. ఆనాడు తెలుస్తుంది, ఒకనాడు చెప్పిన నామం యొక్క ఫలితం కదా నా కొడుకుని దక్కించిందని. అది మనకి తెలిసి రాదు. వెనకనుంటాడు ఈశ్వరుడు, ఉండి నడిపిస్తాడు. నడిపించడంలో ఫలితాలను ఆయన ఇస్తూ ఉంటాడు. అదే చిత్రగుప్తుడు అంటారు. చిత్రంగా కూర్చుంటాడు లోపల. ఎందుకు చిత్రంగా కూర్చోవడం? చిత్రంగా కూర్చోవడం అంటే ఏమంటే ఆయన కూర్చోవడంలో మనకన్నా భిన్నంగా కూర్చుంటాడా అంటే ఇక్కడే కూర్చుంటాడు, ఎక్కడో కూర్చోడు, ఇక్కడే ఉంటాడు ఆయన.
ఎందుకని మంత్రపుష్పం చెప్పేసింది కదా, చాలా మాటలు చెప్తూ ఉంటాను నేను. ఇక్కడే ఉంటాడు. ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు అని మీకు తెలుస్తుందా? తెలియదు. అందుకే అనాహతము మోగుతోంది అంటారు. అనాహతము అంటే ఒకరి ప్రమేయము చేత ఆపబడునది కాదు. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నంతసేపు ఏమవుతుంది? గంట మోగుతూనే ఉంటుంది. దేవాలయంలో గంటలు ఎప్పుడు ప్రారంభం చేస్తారు కొట్టడం? ఉదయం తెల్లవారి తలుపులు తెరవగానే ప్రాతస్మరామి గణనాద మనాద బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృందవంత్యం అంటారు. రేపు శ్రీశైలంలో సోమవారం కదా, రేపేమిటి ఎప్పుడైనా ఆ సుప్రభాతం చేయగానే గంటలు మోగుతాయి. స్వామి దర్శనం ప్రారంభమైంది. మళ్ళీ ఏకాంత సేవ చేసేస్తారు స్వామికి. చేస్తుంటారు కదా స్వామికి. 9 అయ్యేటప్పటికే అయ్యప్ప స్వామి గుళ్ళో ఒకసారి ఆ స్వామికి ఆ ఏకాంత సేవలో స్వామి అయ్యప్ప విశ్రాంతి తీసుకో అని పాట పాడి నీరాజనం ఇచ్చేస్తారు కదా. అలా నీరాజనం ఇచ్చేసిన తర్వాత స్వామి కూడా నిద్రపోయాడు అని అనుకుంటాం. అప్పుడు ఇక ఘంటానాదం జరగకూడదు. అందుకని గంటలకి తాళ్ళేసి కట్టేస్తారు. ఇది కూడా దేహో దేవాలయ ప్రోక్త, ఇది కూడా దేవాలయమే. ఇందులో కూడా ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఎంతసేపు ఉంటాడు? ఇక్కడ ఈశ్వరుడు నిద్రపోడు. ఆయన నిద్రపోతే నీకు ఊపిరి తీసేవాడేవాడు. నువ్వు ఆ తీసినవాడు రాత్రి పడుకున్నప్పుడు కాదు, వాడు తీస్తున్నాడు. వాడు తీస్తున్నాడు కాబట్టి వాడు నిద్రపోడు. వాడు ఎప్పుడూ తెలివేసే ఉంటాడు, ప్రాజ్ఞుడై ఉంటాడు. వాడు ఉన్నాడు కనుక అనాహతము మోగుతూ ఉంటుంది. అదే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ గుండె చప్పుడు. అది గంట అటు ఇటు అటు ఇటు మోగుతూనే ఉంటుంది. ఆయనకి తెలుసు అలా ఎన్నిసార్లు మోగాలో. ఆయన లెక్క పెడతాడు. ఇది గుప్తంగా లెక్కేసుకోవడం అంటే. నీకు ఇన్ని ఊపిరులు అని ఆయు ప్రమాణం ఇస్తాడు. ఎన్ని తీస్తున్నారో ఎన్ని విడిచిపెడుతున్నాడో ఆయన లెక్కేసేసుకుంటాడు లోపల. అందుకే అబ్బాయి ఆయాసపడకోయ ఆయాసపడకోయ అంటారు. మీరు ఎంత కోపం వచ్చి ఆయాసపడితే అన్ని ఊపిరులు వెళ్ళిపోతుంటాయి తొందరగా. ఎంత నిదానంగా ఉంటే అన్ని ఊపిరులు ఎక్కువ తీసుకుంటే అంతకాలం ఎక్కువ బతుకుతారు. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ మరాళి మందగమనామహాల వన్యసేవతి. ప్రతి చోట చెప్పట్లా మీరు? లలితా సహస్రం, విష్ణు సహస్రం, నీతి శతకం, సుమతి శతకం అన్ని చోట్ల చెప్తున్నారు ఊపిరి గురించి. ఆఖరికి మనం చేసేటటువంటి శ్రీ సూక్త పురుష సూక్తాలు కూడా ఊపిరి గురించే. అందుకే సకారంతో పురుష సూక్తం ప్రారంభమవుతుంది. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని శ్రీ సూక్తం ప్రారంభమైతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని మొదలవుతుంది. ఇందులోని హ, అందులోని స, హస సహ. ఈ హంస ఎంతకాలం లోపలికి బయటికి వెడుతుందో అంతకాలం ఇది ఉంటుంది. ఆయన లోపల ఎంతకాలం ఉంటాడో అంతకాలము లబ్ డబ్ గంట మోగుతుంటుంది. ఆయన డబ్ అన్న తర్వాత లేచిపోవచ్చు, ఇహ లబ్బ మోగదు. ఆయన లబ్ అన్న తర్వాత లేచిపోవచ్చు, ఇహ డబ్బ మోగదు. సో ఎక్కడుంది మృత్యు? ప్రతి లబ్బకి డబ్బకి, ప్రతి డబ్బకి లబ్బకి మధ్యలో మృత్యు ఉంది. అందుచేత ఇక్కడ అనాహతమై గంట మోగుతూనే ఉన్నది. ఈ ఇంద్రియములు బుద్ధి ఈశ్వరుడు నీకు ఇచ్చి దీన్ని జాగ్రత్తగా వాడి దీనితో కైంకర్యం చేసి భగవంతుని సేవ చేసుకుని తరించవయ్యా అని ఇచ్చాడు దీన్ని మనకి ఉపకరణంగా. మనకున్న ప్రారంధం ఏమిటంటే ఇంద్రియాలు పట్టి లాగేస్తాయి. లాగేసి ఉట్టిదిరా ఏమిట్రా దేవాలయం ఏమిట్రా రామాయణం ఏమిట్రా ఇవన్నీ కాదురా పిచ్చాడా రా ఇంట్లో ఉంది పెట్టి అని అక్కడికి తీసుకుపోతాయి. అది కూడా చాలలేదు, ఇంకో 50 రూపాయలు పట్టరా ఇంకో చోటుకు పోదాం, అక్కడికి తీసుకుపోతాయి. మాయాభ్రాంతిలో జీవితం వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇక్కడ కూర్చుని చిత్రంగా గుప్తంగా అన్నీ రాసుకునేవాడు అంతే చిత్రంగా అంతే గుప్తంగా ఫలితాలు కూడా ఇచ్చేస్తుంటాడు.